ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారిగా వైసీపీ అధినేత జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయనున్నారు. మరి కాసేపట్లో తాడేపల్లిలోని తన నివాసంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. ఇప్పటికే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలతో ఒకసారి మీటింగ్ నిర్వహించారు జగన్. అదేవిధంగా గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలతో పాటు 4 గెలిచినటువంటి ఎంపీలు, అదేవిధంగా ఓడిపోయినటువంటి ఎంపీ అభ్యర్థులతో కూడా ఇప్పటికే ఒక దఫా చర్చ జరిపినటువంటి జగన్ ఈ రోజు జరిగేటువంటి కీలక సమావేశం పార్టీ పరంగా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు దాదాపు గెలిచినటువంటి నూతన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 175 మంది, వారందరితో కూడా ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకారంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనబోతున్నారు. మళ్ళీ ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్లో మరి ఎక్స్టెండ్ చేస్తారా అసెంబ్లీ సమావేశాలు, లేదంటే 2 రోజుల్లోనే ఆ అసెంబ్లీ సమావేశాలు ముగియబోతున్నాయా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఆ తర్వాత ఈ 2 రోజుల తర్వాత స్పీకర్ ఎన్నిక కూడా లాంఛనం కానుంది. ఎందుకంటే ఇప్పటికే 164 మంది ఎమ్మెల్యేలు కూటమికి ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక కూడా లాంఛనం కానుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ నిర్వహించబోయేటువంటి కీలక మీటింగ్లో సంచలన నిర్ణయాలు ఉండబోతున్నట్టు కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత దాదాపు 15 రోజుల తర్వాత, అంటే వరుస సమీక్షలు నిర్వహించిన తర్వాత పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి కేవలం 4 ఎంపీలు, అంటే గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మినహాయించి ఓడిపోయినటువంటి 164 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా, వీరందరూ కూడా పార్టీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఇక్కడ ప్రశ్నించేటువంటి అవకాశాలు లేకపోలేదు. అయితే 1-to-1 జగన్ మాట్లాడతారా, లేదంటే మిగతా అంటే 175 మంది సంబంధించిన అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవకాశం ఇస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల అంటే ఎక్కడైతే గెలిచినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ తర్వాత టీడీపీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నేపథ్యంలో ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఒక యాత్రను కూడా ప్రారంభించబోతున్నట్టు కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. పూర్తి స్థాయిలో జనంలో ఉండేందుకే జగన్ ప్లాన్ చేసుకున్నటువంటి తెలుస్తుంది. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు కూడా కేవలం 11 సీట్లకు పరిమితం కావడాన్ని అంటే పార్టీ నేతలు జీర్ణించుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి కొంతమంది కీలక నేతలు గైర్హాజరయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బెంగళూరు నుంచి రావాల్సినటువంటి 10 మంది నేతలు అంటే అక్కడ బెంగళూరు నుంచి ఉదయం 7:50కి విమానం తాడేపల్లి గన్నవరానికి బయలుదేరాల్సి ఉంది. 7:50కి ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా బెంగళూరు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాప్తాడు తోబుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా మోహిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అక్కడ బ్రేక్ అయి ఉన్నారు. సో ఇప్పటికే తాడేపల్లిలోని మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే పార్టీ ఆఫీస్ ఇప్పుడు తాడేపల్లి జగన్ నివాసానికి షిఫ్ట్ అయింది కాబట్టి అక్కడే సమావేశం జరగబోతుంది. కాబట్టి ఆ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఆ సంబంధిత ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం అందించారు. తాము ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ 10 మంది నేతలపై అనేక రకాలుగా అంటే పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా కేవలం బెంగళూరు నుంచి గన్నవరం రావాల్సినటువంటి విమానం రద్దు కావడం వల్ల ఈ 10 మంది కీలక నేతలు పార్టీకి సమావేశానికి ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశమైనా ఉంది, లేదంటే గైర్హాజరు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ పార్టీలో ఈరోజు జరిగేటువంటి మీటింగ్లో చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. కొన్ని సంచలన నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయని కూడా తెలియబోతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్ పార్టీ నేతలను కూడా, అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలను సైతం కూడా అంటే వాళ్ళకు కూడా సమయం ఇవ్వలేదు. కేవలం సలహాదారుల వరకు మాత్రమే జగన్ వాళ్ళందరినీ కూడా రానిచ్చాడు. ఎవరితో కూడా 1-to-1 మాట్లాడలేదు. అంటే జగన్ చెప్పేటువంటి ధైర్యం ఉన్నప్పుడు కూడా ఆయన కలవడానికి అపాయింట్మెంట్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని కూడా అనేక మంది నేతలు కూడా ఇప్పటికే సమీక్షా సమావేశాలు అంటే గత 3 రోజులుగా అంటే 4న ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత ఆ ఫలితాల తర్వాత కొంత
కొంతమంది నేతలతో జగన్ సమీక్ష నిర్వహించారు. సో ఆ సమావేశంలో వాళ్ళు చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు. సలహాదారుల వల్లే మనం ఓడిపోయాము, ఎందుకంటే మా నిర్ణయాలు చెప్పలేకపోయామని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఈరోజు జరిగేటువంటి మీటింగ్లో ప్రతి ఒక్కరితో జగన్ మాట్లాడించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా పార్టీ నేతల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈరోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి సమావేశం సాయంత్రం వరకు జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ నేతల ఇళ్లపై దాడులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలపై దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఓదార్పు యాత్ర జగన్ ఏ విధంగా అయితే నిర్వహించారో అదే తరహాలో ఇప్పుడు యాత్ర ఉండబోతుందని కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా కొంత టైం బౌండ్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఎన్నికై కేవలం 15 రోజులు అవుతుంది కాబట్టి కొంత 5 నెలలు 6 నెలలు సమయం ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అమలు చేయకపోవడంపై కూడా వాటికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలని, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీస్ కి సంబంధించి కొన్ని విషయాల్లో కూడా ఇప్పటికే చంద్రబాబు 6 ఫైళ్లపై సంతకాలు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ గురించి రకరకాల ఈక్వేషన్స్ ఏపీలో వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే 60,000 మంది వాలంటీర్లు ఇటీవలే ఎన్నికల ముందు రాజీనామా చేశారు. వాళ్ళందరి భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వారందరినీ కూడా విధుల్లోకి తీసుకోబోమని కూడా మంత్రులు అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా పార్టీ పటిష్టత కావచ్చు, గత 5 ఏళ్లలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, వచ్చే 5 సంవత్సరాలు ప్రజల్లో ఏ విధంగా ఉండాలి, క్యాడర్ను ఎలా కాపాడుకోవాలి, వీటన్నిటిపై కూడా జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. 1-to-1 కూడా స్వయంగా పార్టీ నేతలతో కూడా మాట్లాడబోతున్నారు. అయితే 10 మంది నేతలు మాత్రం బెంగళూరు నుంచి రావాల్సినటువంటి 10 మంది నేతలు మాత్రం ఈ సమావేశానికి కొంత ఆలస్యంగానైనా లేదంటే గైరాజయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు పార్టీ ఆఫీస్కు సమాచారం ఇచ్చారు. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్నది కూడా కొంచెం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అటువైపు 164 మంది ఎమ్మెల్యేలు, ఇటువైపు చూస్తే కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అసెంబ్లీ సెషన్స్ జరిగితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్ వైసీపీ శాసనసభ పక్ష నేతగా ఉండకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా పెడతారన్న వార్తలు బయటికి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే 2 రోజులు అసెంబ్లీలో ఏ విధంగా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పార్టీ ఎమ్మెల్యేలతో కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి.